తిరుపతి జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలోని చెవిరెడ్డిపల్లి ఎన్టీఆర్ నగర్లో టిట్కో గృహాలను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ లబ్ధిదారులకు అందజేసి లబ్ధిదారులు చెల్లించిన అడ్వాన్స్ నగదును చెక్కుల రూపంలో వారికి తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 2 కళ్లుగా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 18 రకాల పెన్షన్లు అందిస్తున్నామని, సంవత్సరానికి రాష్ట్రంలో పెన్షన్లకు 33,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. రాబోయే 20 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని పేదరిక నిర్మూలన కోసం పనిచేసే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. గత వైసీపీ పరిపాలనలో అభివృద్ధి కుంటుపడడంతో పాటు రాష్ట్రం అప్పులమయం అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఈగ కిరణ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సతీష్ బాబు, ఏఈ శిరీష, మున్సిపల్ సివిల్ ఇంజనీర్ సి కోటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం, మాజీ ఏఎంసీ రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ పట్టణ అధ్యక్షుడు బీరం రాజేశ్వరరావు, మంకు ఆనంద్, లబ్ధిదారులు పాల్గొన్నారు. గతంలో దూరదృష్టితో ఆలోచించి ఆ రోజు చెట్లు పుట్లు పుడతా ఉంటే ఈయనకేమైనా పిచ్చా ఏందా అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. ఈరోజు అది ఒక సింగపూర్ లాగా తయారైంది. కాబట్టి మన రాష్ట్రం కూడా రాబోయే రోజుల్లో మరో సింగపూర్ లాగా తయారు చేస్తాడు. ఆయనకి దేవుడు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని చెప్పని కూడా మనం కోరుకోవాలి. ఎందుకంటే ఆయన దూరదృష్టి ఉంటుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆర్మిస్లు కష్టపడి పనిచేస్తాడు. ఎందుకంటే ఈరోజు లోకేష్ బాబు బయట దేశాలకు వెళ్ళి పరిశ్రమలు చేసుకుంటేదానికి అన్ని విధాలా పోరాడుతూ ఉన్నాడు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పారిపోయారు. ఈ రాష్ట్రానికి ఎవరు రాకుండా భయపడి పారిపోయారు. మళ్ళా ఈరోజు అన్ని దేశాలకు వెళ్ళి మీటింగులు పెట్టి మీరు రండి, మేము సహకరిస్తాం, మేము ల్యాండ్ ఇస్తాం, ఉచితంగా ఇస్తాం, మీరు పరిశ్రమలు పెట్టండి అని చెప్పి ఈరోజు మన యువ నాయకుడు లోకేష్ బాబు మీటింగులు పెడతా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు పరిశ్రమలు పెడితే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది అని దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా ఏడం చేస్తా ఉన్నారు. వీళ్ళు ఉచితంగా భూములు ఇస్తున్నారని చెప్పనేసి ఆ ఉచితంగా భూములు ఎందుకు ఇస్తున్నా, ఫ్యూచర్ లో రెవెన్యూ వచ్చే దానికోసం, బిడ్డల భవిష్యత్తు బాగుండే దానికోసం ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎలాంటి పనులు చేయకుండా జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కాలని చెప్పి ఆయన లక్షల కోట్లు దోచుకొని పోయాడే కానీ అలాంటి పనులు ఈ ప్రభుత్వంలో జరగవు. ప్రతి ఒక్కటి కూడా ప్రజల్ని మెప్పించి ప్రజలకు ఏం కావాలో ప్రజలకు సేవ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పని కూడా తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీకు ఇళ్ళు పూర్తి చేసి మరి కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసి ఈరోజు మీ గృహ ప్రవేశంలో పాల్గొన్నందుకు నేను ఒక అదృష్టంగా భావిస్తూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఇళ్లలో హ్యాపీగా కాపురాలు చేయాలని చెప్పని కూడా తెలియజేస్తూ దయచేసి బాడుగులకు ఇవ్వద్దు. బాడుగులకు ఇచ్చారంటే మీ ఇల్లు క్యాన్సిల్ అయిపోతుంది. అది కూడా చెప్తా ఉన్నా. కొంతమంది ఇళ్ళు తీసుకొని వీళ్ళు సొంత ఇళ్ళు పెట్టుకొని ఏడ బయట ఉంటూ ఏడ బాడుగులకు ఇస్తా ఉన్నారు. బాడుగులకు ఇస్తే ఖచ్చితంగా ఇళ్ళు క్యాన్సిల్ చేస్తారు. అది కూడా చెప్తా ఉన్నాం. ఇది గుర్తు పెట్టుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జన్మభూమి. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్
శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.